గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే మీ అందరికీ కూడా యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి గ్లోబల్ మార్కెట్ చూద్దాము. ప్రజెంట్ డౌ జోన్స్ వచ్చేసి ఒక 50 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. S&P 500 వచ్చేసి న్యూట్రల్గా ఉందని చెప్పొచ్చు, పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. నాస్డాక్ ఒక 50 పాయింట్స్ నెగిటివ్ ఉంది, అంటే మిక్స్డ్గా ఉంది ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా చూస్తే మీకు మిక్స్డ్గా ఉందని చెప్పొచ్చు, స్లైట్లీ పాజిటివ్, స్లైట్లీ నెగిటివ్, 100 పాయింట్స్ నెగిటివ్. ఇంకా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది యూరోప్ మార్కెట్ కూడా. నిఫ్టీ మాత్రం ప్రస్తుతానికి ఒక 61 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ మిగతావన్నీ చూస్తే ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు, కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే నిఫ్టీ 61 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మిడ్ నైట్ క్లోజింగ్ టైం వరకు కూడా పాజిటివ్గా ఉండి మార్నింగ్ కూడా పాజిటివ్గా లేదా ఫ్లాట్గా ట్రేడ్ అయితే ఒక చిన్న గ్యాప్ అప్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి. అలాగే ఒక్కసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూద్దాము. మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఫియర్లో ఇంకొద్దిగా ఎక్స్ట్రీమ్ ఫియర్కి దగ్గరికి వెళ్తుంది, అంటే ఇండికేటర్ అనేది ఇంకా పాయింట్స్ తగ్గింది. నిన్న 40 పాయింట్స్ ప్లస్ అలా ఏమో ఉంది, ఈరోజు 34.97 పాయింట్స్ ఉంది, ఫియర్లో ఉంది. ఇది విత్ ఇన్ వెరీ షార్ట్ టైం ఎక్స్ట్రీమ్ ఫియర్లో కూడా వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఒక్కసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం. నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేము. ఈరోజు అసలు ఏం జరిగింది అండ్ నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం ఒక్కసారి చూద్దాం. నిన్న మనం మాట్లాడుకుంది ఏంటంటే, క్లోజింగ్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది నిన్న మార్కెట్ అరౌండ్ 25,840 రేంజ్లో. ఇక్కడ ఈ పర్టికులర్ లైన్, డాటెడ్ లైన్ మీరు అయితే చూస్తున్నారో, ఇక్కడ మంచిగా రియాక్ట్ అయ్యి పాజిటివ్కి వెళ్ళింది. చిన్న డిప్ వచ్చి పాజిటివ్కి వెళ్ళి మళ్ళీ ఇదే 25,900 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి కొద్దిగా మైనర్ డిప్ వచ్చి మళ్ళీ కొద్దిగా ఒక చిన్న రిట్రేస్మెంట్ అనుకోండి, లేదా ఒక 5 to 10 పాయింట్స్ పాజిటివ్కి వెళ్ళి ఇక్కడ ఓవరాల్గా క్యాండిల్ క్లోజింగ్ అనేది ఒక స్పిన్నింగ్ టాప్ లాగా ఫామ్ అయింది. సో చాలా స్ట్రాంగ్గా పైకి బుల్లిష్గా వెళ్తుందని చెప్పేసి నేను మెన్షన్ చేశాను నిన్నటి వీడియోలో. అలాగే ఫెడ్ దగ్గర నుంచి పాజిటివ్ స్టేట్మెంట్ వస్తేనేమో పాజిటివ్గా సూపర్ పాజిటివ్గా పైకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ నెగిటివ్గా వస్తే మాత్రం ఇంకా కిందికి వెళ్తుందని ఒక వ్యూ అనేది మీ అందరికీ ఇవ్వటం అనేది జరిగింది. బట్ మనం ఇచ్చిన వ్యూకి చాలా క్వైట్ ఆపోజిట్గా ఈరోజు జరిగింది. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పుడైతే జరగలేదో ఆటోమేటిక్గా మనము ఉన్నట్టుగా ఫ్యాక్ట్ అనేది అడ్మిట్ చేసుకోవాలి. సో ఎందుకు అలా జరిగింది? సో యుఎస్ ఫెడ్ది వచ్చేసి రేట్ కట్ అనేది నిన్న నైట్ మనకేమీ అనౌన్స్ కాలేదు. ఈరోజు నైట్ 11:30 PM అనౌన్స్మెంట్ రాబోతుంది. అఫ్ కోర్స్ అనౌన్స్మెంట్ పాజిటివ్గా వస్తుంది, నిన్ననే నేను కన్ఫర్మ్ చేశాను. పాజిటివ్గా 0.25 BPS పాయింట్స్ రేట్ కట్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, నిన్ననే కన్ఫర్మ్ చేశాను. బట్ అది వచ్చినప్పటికీ కూడా కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్ ఇస్తే పాజిటివ్ అవుతుంది మార్కెట్కి. కానీ ఆ పాజిటివ్ ఫ్యాక్టర్ని పక్కకు పెడితే హాకిష్ కామెంట్స్ అంటే ఎవరైతే షేర్ మార్కెట్లో న్యూస్ అప్డేట్స్ రెగ్యులర్గా వింటారో వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. హాకిష్ అంటే నెగిటివ్గా కామెంట్ చేస్తే, అంటే ఎకానమీ పరంగా చాలా నెగిటివ్గా ఉంది కాబట్టి ఇప్పుడు యుఎస్ మార్కెట్ చాలా హ్యూజ్ నెగిటివ్లో ఉంది. లాస్ట్ 1 నుంచి 1.5 ఇయర్ నుంచి చెప్పుకుంటే చాలామంది జాబ్స్ లూజ్ అవుతున్నారు. కేవలం ఇండియాలోనే కాదు, కేవలం యూఎస్లోనే కాదు, ఇండియాలో కూడా చాలామంది ఐటీ సెక్టర్లో పీపుల్ లైక్ హ్యావింగ్ మోర్ దెన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేదా 15 years లేదా 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది జాబులు పోగొట్టుకుంటున్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. లైక్ కొన్ని నేను షేర్ చేస్తాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఆల్రెడీ ఎవరైతే ఐటీ సెక్టర్లో ఉన్నారో వాళ్ళకి కొద్దిగా దీని గురించి అవగాహన, ఐడియా కూడా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, ఎక్స్ట్రీమ్లీ ఎక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి జాబులు పోతున్నాయి. పాయింట్ నెంబర్ 2, ఎవరైతే వాళ్ళ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోలేకపోతున్నారో, ఎక్కువ సంవత్సరాలు ఐటీ సెక్టర్లో లైక్ 15-20 years ఉండి కూడా వాళ్ళు ఓల్డ్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అదే వర్క్కి అలవాటు పడి ఆ ఏరియాలోనే వాళ్ళు జాబ్ సెర్చ్ చేస్తుంటే వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది.
ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది, దాని మీద ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి జాబులు దొరకటం కూడా కష్టమవుతుంది. స్కిల్ ఎన్హాన్స్ ఎవరైతే చేసుకోరో వాళ్ళకు కూడా జాబులు దొరకటం కష్టమవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కొన్ని ఏరియాస్ ఉంటాయి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క అప్లికేషన్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి వేర్ కంపెనీస్ కెన్ ఈజీలీ అడ్రస్ అండ్ ఆ పర్టికులర్ ఏరియాలో ఏఐని ఇంప్లిమెంట్ చేయటం వల్ల కొన్ని జాబ్స్ అనేవి కట్ అవుతున్నాయి. బట్ ఏఐ వల్లనే జాబ్స్ పోతున్నాయి అని ఒక మార్కెట్లో ఏదైతే టాక్ నడుస్తుందో అది 100% కరెక్ట్ కాదు, పార్షియల్గా కరెక్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పుకున్నట్లయితే ఒక 10 to 12% లేదా లెస్ దెన్ 15% కరెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మల్టిపుల్ రీజన్స్తో జనాలు అనేది ఐటీ ఇండస్ట్రీలో జాబ్లు అనేది పోగొట్టుకుంటున్నారు. యుఎస్లో చాలా ఎక్కువ జాబ్ కట్స్ అనేవి జరుగుతున్నాయి. దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఇండియా మీద కూడా మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే మనము మళ్ళీ మన నిఫ్టీ 50కి వద్దాము. 15 minutes టైం ఫ్రేమ్. ఇక్కడ ఈరోజు ఓపెన్ అవ్వటం అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఈ ఏరియాలో ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది మార్కెట్, చాలా కిందికి కూడా వచ్చి ఇక్కడ టెస్ట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మంచి పైకి వెళ్ళి క్లోజ్ అయింది క్యాండిల్. దాని తర్వాత ఇది ఒక బ్రేక్అవుట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది క్యాండిల్, కానీ ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి దీన్ని కన్ఫర్మేషన్ క్యాండిల్ అనుకోవడానికి లేదు. దాన్ని ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ రెడ్ క్యాండిల్ పడింది, దాని ఇమీడియట్ క్యాండిల్ మళ్ళీ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇచ్చింది. సో 2 క్యాండిల్ రెసిస్టెన్స్ ఫేస్ చేసినాయి, మళ్ళీ ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ ఈ జోన్లో ఈ 25,900 నుంచి ఒక 15 to 20 points జోన్ ఏదైతే ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ మార్కెట్ సస్టైన్ కాలేకపోయింది. ఈ 2 క్యాండిల్స్ ఫార్మేషన్ చూస్తే తెలుస్తుంది. మంచి స్పిన్నింగ్ టాప్స్ పడ్డాయి విత్ లో బాడీ సైజ్. సో సాలిడ్గా బ్రేక్ డౌన్ జరగంగానే మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ పడి దాని తర్వాత కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ పడి చాలా లో సైడ్కి మూవ్ అయింది మార్కెట్. ఈ డాటెడ్ జోన్కి వచ్చినప్పుడు మాత్రం మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. ఒకసారి అయ్యింది, దాని తర్వాత మళ్ళీ సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసి ఓవరాల్గా డాటెడ్ లైన్ 1, డాటెడ్ లైన్ 2 కిందనే క్లోజ్ అయింది మార్కెట్. సో ఇది ఓవరాల్గా ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ చూస్తే మాత్రం ఈరోజు పైనుంచి కిందికి వచ్చింది మార్కెట్. సో పైనుంచి మార్కెట్ కిందికి వచ్చింది కాబట్టి ఇది ఒక నెగిటివ్ ఫార్మేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నిన్న క్యాండిల్ క్లోజింగ్ కంటే కూడా కింద క్లోజ్ అయింది. సో ఇది నెగిటివ్ ట్రెండ్ని సూచిస్తుంది క్లియర్ కట్గా. కానీ నేను మాత్రం ఇప్పటికి కూడా పాజిటివ్గానే ఉన్నాను. దానికి ఒక కారణం కూడా చెప్పుకుందాము. మీకు ఎప్పుడైనా సరే నేను ఏదైనా మాట్లాడితే లాజికల్గా జస్టిఫికేషన్ ఇచ్చే మాట్లాడతాను. సో 1 day క్యాండిల్ పెట్టుకుందాము ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఎందుకు నేను పాజిటివ్ ఉంటుందని చెప్తున్నాను అనే దానికి 1 day క్యాండిల్ పెట్టుకుందాము, డే క్యాండిల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక హై నుంచి ఒక ఫాల్ అనేది వచ్చింది, కంటిన్యూస్ ఫాల్ వచ్చింది. మధ్యలో ఒక్కరోజు మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసినప్పటికి కూడా సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసి ఆ లెవెల్ని మళ్ళీ కంటిన్యూస్గా కిందికి వచ్చింది. ఇక్కడ నుంచి రీట్రేస్ అయినప్పుడు 2 days మంచి గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ పడిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అవటం ఇక్కడ ఓపెన్ అయింది, బట్ చాలా లోవర్ లెవెల్స్కి వచ్చి టెస్ట్ చేసి ఇక్కడ 25,445 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి రీట్రేస్ అయ్యి ఎక్స్ట్రీమ్ పైకి వెళ్ళిపోయింది. అంటే 2 days క్యాండిల్ జోన్ని క్లోజ్ చేసి ఇంకా హయ్యర్ హైస్కి వెళ్ళి క్లోజ్ అయింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ కూడా ఉంది. ఈ ట్రెండ్ లైన్ కూడా సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇంత లో లెవెల్స్ నుంచి సాలిడ్గా రీట్రేస్ అయింది కాబట్టి ఇది ఒక రాకెట్ లాగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. సో ఎక్స్ట్రీమ్లీ బులిష్ అయిపోయింది ఇక్కడ మార్కెట్. కాబట్టి ఇక్కడ బయ్యర్ జోన్ ఉందని మనం చెప్పుకోవచ్చు, స్ట్రాంగ్ బయ్యర్ జోన్. దానివల్ల నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. సో ఇక్కడ మీరు విక్కుని క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక చిన్న గ్యాప్ అనేది మిగిలిపోయింది. జనరల్గా ఇట్లా గ్యాప్స్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఫాల్ వచ్చినప్పుడు ఆ జోన్లో మా డిఐస్కి కానీ ఎఫ్ఐస్ కానీ ఎవరైతే ఇంటెన్షనల్గా ఈ లెవెల్ వరకు మార్కెట్ని కిందికి పుష్ చేస్తున్నారో ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే
ఇంకా సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేసి సెల్ చేసి ఆ ప్రెషర్ క్రియేట్ చేసి ఇక్కడ క్వాంటిటీని బై చేస్తారు. మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది ఇక్కడ ఈ జోన్లో స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఈ లెవెల్కి టచ్ అవుతుందో ఫ్రెష్ బయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఫ్రెష్ బయింగ్ స్టార్ట్ అవుతుంది? ఇది మొత్తం బయర్ జోన్. ఒకటి గ్యాప్ ఫిల్ అవుతుంది, బయర్ జోన్ ఉండటం వల్ల ఫ్రెష్ బయింగ్ రావటం వల్ల ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఇంత హయ్యర్ లెవెల్స్లో బై చేద్దామంటే ఏమీ దొరకదు ఆపర్చునిటీ. సో దాన్ని ఫోర్స్ఫుల్లీ కిందికి తీసుకొస్తారు. కిందికి తీసుకొచ్చినప్పుడు కొన్ని జోన్స్లో వాళ్ళకి పుష్కలంగా ఆర్డర్స్ దొరుకుతాయి. సో మళ్ళీ ఆర్డర్స్ అన్నీ ఫిల్ చేసుకొని మళ్ళీ దాన్ని పైకి తీసుకెళ్తారు. సో యూజువలీ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో కొద్దిగా బుల్ ట్రెండ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇయర్ ఎండ్ అండ్ డిసెంబర్ మంత్ ఎండ్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే. ఎందుకు? దీనికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఏదో న్యూ ఇయర్ అని చెప్పేసి పెంచడం కాదండి. న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆల్ ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ కూడా హాలిడేస్ మూడ్లోకి వెళ్ళిపోతారు. డిసెంబర్ 25th నుంచి న్యూ ఇయర్ అయిపోయేదాకా ఆల్మోస్ట్ ఒక 10 days అనుకోండి, 10 days లేదా ఒక 1 week అనుకోండి. ఒక మంచి న్యూ ఇయర్ జోన్ అండ్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవటంలో అండ్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవటంలో చాలా బిజీ అయిపోతుంది. సో ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే ఈ ఎఫ్ఐఎస్ బయింగ్లో కానీ సెల్లింగ్లో కానీ మేజర్గా పార్టిసిపేషన్ అనేది ఉండదు. లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. లైట్ మోడ్ అంటే రోజుకి 3,000 కోట్లు, 2,000 కోట్లు, 1,500 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు ఎప్పుడైతే సెల్లింగ్లో ఉంటారో ఇది లైట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. లెస్ దెన్ 1,000 crores వచ్చేస్తుంది. సెల్లింగ్ ఉన్నా సరే బయింగ్ ఉన్నా సరే యాక్టివిటీ అనేది చాలా వీక్ అయిపోతుంది. ఆ టైంలో కనుక డిఐఎస్ కనుక బయింగ్ సైడ్ ఉంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అయిపోతుంది మన ఇండియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్. ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అంటే పెద్ద సాలిడ్ క్యాండిల్స్ పడతాయి. సో మీరు పోర్ట్ఫోలియోలో కూడా అందరు కూడా మంచి పాజిటివిటీని చూడగలుగుతారు ఈ 1 week or 10 daysలో. సో ఖచ్చితంగా ఈ జోన్కి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన గ్యాప్ ఉంది. ఈ వీక్ నుంచి ఈ వీక్ వరకు ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేసుకోవటానికే ఇక్కడ దాకా ప్రెషరైజ్ చేసి కిందికి తీసుకొచ్చారని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఒకవేళ రేపటి రోజున ఇక్కడికి వచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకొని పైకి వెళ్ళి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ కాకపోతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో రేపటి క్లోజింగ్ క్యాండిల్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. కానీ క్యాండిల్ ఏం చెప్తుంది అంటే మాత్రం బ్రేక్ డౌన్ ఇచ్చిందని చెప్తుంది. ఎందుకంటే 2 డాటెడ్ లైన్స్ని బ్రేక్ డౌన్ ఇచ్చి ఆల్మోస్ట్ సెకండ్ డాటెడ్ లైన్ కిందనే క్లోజ్ అయింది. సో ఇది బేరిష్గానే ఉండాలి. సో ప్రజెంట్ నిఫ్టీ ఏమో పాజిటివ్ 61 points ట్రేడింగ్ చూపిస్తుంది. సో ఈ ట్రెండ్ లైన్స్ పైన ఓపెన్ అయ్యి ఈ డాటెడ్ లైన్స్ పైన ఓపెన్ అయ్యి డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇస్తే కూడా మనం ఏం చేయలేము. అలా కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది కాబట్టి. లేదు వాళ్ళ ఇంటెన్షన్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఆర్డర్స్ పుష్కలంగా ఈ జోన్లో దొరుకుతాయని నమ్మి వాళ్ళు కావాలనే ప్రెషర్ చేసి కిందికి కనుక తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ జోన్లో లేదా ఈ ట్రెండ్ లైన్ అన్న టచ్ చేసి రియాక్ట్ అయ్యి ఒక పెద్ద లాంగ్ బుల్ క్యాండిల్ ఫామ్ కావాలి. ఒకవేళ మనం డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే. సో అందరు కూడా రేపటి రోజున మంచి క్యాండిల్స్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓన్లీ జస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే సరిపోదు. కన్ఫర్మేషన్ సాలిడ్ బుల్ క్యాండిల్ ఫామ్ చేస్తేనే కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోండి. లేకపోతే రేపటి ట్రేడింగ్ సెషన్ అవాయిడ్ చేయమని నేను చెప్తాను అందరికీ కూడా. సో ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్.